హాయ్ ఫ్రెండ్స్, టుడే కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ్ శర్మ, డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావుతో 2025 జనవరి 24న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. వీరు 2 ఏళ్ల పాటు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగి తర్వాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు. హైకోర్టుకు ఆమోదిత న్యాయమూర్తులు 37 మంది ఉండాలి. ప్రస్తుతం వీరిద్దరితో ఆ సంఖ్య 30కి చేరింది. జమ్మూ కాశ్మీర్ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నమైన చీనార్ చెట్లను రక్షించడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెట్ల పరిస్థితిపై డేటాబేస్ను సమీకరించడానికి డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే ప్రతి చెట్టును జియో ట్యాగింగ్ చేసి క్యూఆర్ కోడ్ను కేటాయిస్తారు. వీటి సహాయంతో ఆ వృక్షం ఉన్న నిర్దిష్ట ప్రాంతం పెరుగుదల క్రమం, ఆరోగ్య స్థితి మొదలైన వాటిని తెలుసుకోవచ్చు. కొత్తగా ఏర్పాటైన వరల్డ్ క్రికెట్ కాన్సెప్ట్ సలహా మండలిలో ఐసీసీ చైర్మన్ జై షాక్ స్థానం కల్పించారు. క్రికెట్లో అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఈ స్వతంత్ర బోర్డుని ఏర్పాటు చేసింది. 2025 జూన్ 7, 8 తేదీల్లో లార్డ్స్లో డబ్ల్యూసీసీ సమావేశం జరగనుంది. భారత పర్వతారోహకురాలు భావన దహేరియా దక్షిణ అమెరికా ఖండంలో అత్యంత ఎత్తైన అకోన్కాగ్వా పర్వతాన్ని అధిరోహించారు. 6,961 మీటర్ల ఎత్తు కలిగిన ఈ పర్వతం అర్జెంటీనాలో ఉంది. ఆమె ఇప్పటి వరకు 5 పర్వతాలను అధిరోహించారు. థ్యాంక్ యూ.